నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నా 15వ సంవత్సరం ఇది. దీనికంటే చాలా క్రిటికల్ పీరియడ్. ఏదైతే 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనే తీవ్రవాద సమస్య ఉండేది. హైదరాబాద్లో మత విద్వేషాలు, మత కలహాలు ఉండేటివి. రాయలసీమలో ముఠా కక్షలు ఉండేటివి. విజయవాడ లాంటి నగరాల్లో రౌడీజం ఉండేది. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటే తప్ప పెట్టుబడులు రావు. ఆ రోజు నేను ఒక పక్కన ప్రజల్ని చైతన్యవంతులు చేశాను. నేను ఏ మీటింగ్కి పోయినా లా అండ్ ఆర్డర్ యొక్క విశిష్టత గురించి, అవసరాన్ని గురించి పదే పదే చెప్పేవాడిని. ఒక ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో వివరించి చెప్పేవాడిని. ఫ్యాక్షన్స్ పూర్తిగా అణిచివేయాలనుకున్నా, నిర్మోహమాటంగా వ్యవహరించాం. పోలీస్ అధికారులు కూడా చాలా పటిష్టంగా పనిచేయడానికి ముందుకు పంపిస్తే నేను